హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ సింపుల్ బీడ్ నెక్లెస్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. దీనికి మనకు కావాల్సినవి సిల్వర్ బీడ్స్, స్మాల్ సిల్వర్ బీడ్స్, ఇంకా బిగ్ గ్రీన్ బీడ్స్, ఇంకా ఆ హుక్ ఒకటి, నెక్స్ట్ థ్రెడ్. 4 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ 1 బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి రివర్స్లో. ఓకే, దాన్ని ఆ దారాన్ని టైట్గా లాగితే మనకి ఈ షేప్ వస్తుంది. యువతల వైపు కొంచెం దారం వదిలేసుకోండి ఫ్రెండ్స్, మనకి చైన్కి అది అవసరం అవుతుంది. నెక్స్ట్ 10 సిల్వర్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 గ్రీన్ బీడ్స్ తీసుకొని, నెక్స్ట్ ఫస్ట్ చేసాం కదా మనం, ఫస్ట్ గ్రీన్ బీడ్స్కి ఎలా అయితే చేసామో ఇప్పుడు కూడా అలాగే ఓన్లీ 1 గ్రీన్ బీడ్లో నుంచి మనం దారాన్ని తీసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 10 సిల్వర్ బీడ్స్ తీసుకోవాలి. వీటిని ఏం చేయవసరం లేదు, జస్ట్ ఆ మధ్యలో గ్యాప్ రావడానికి ఆ 10 సిల్వర్ బీడ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ 4 బీడ్స్ తీసుకొని సేమ్ ఇంతకు ముందులాగానే సేమ్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకోవాలి. కొంచెం టైట్గానే ఉంచుకోండి ఫ్రెండ్స్, అంటే లూజ్గా ఉంటే బాగోదు కదా. కొంచెం స్లోగానే చేస్తున్నాను, అంటే మీకు అర్థం అవుతుంది అని. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది కానీ స్లో చేస్తే అర్థం అవుతుంది కదా అని నేను కొంచెం వీడియో స్లోగానే చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో ఏం చేస్తే ఎలా వచ్చింది అనేది బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఇప్పటికి 4 యూనిట్స్ అయినాయి కదా. నేను మొత్తం 7 యూనిట్స్ తీసుకున్నాను. 7 యూనిట్స్ అయ్యే వరకు కంటిన్యూ చేయండి. అదే యూనిట్స్ అంటే ఆ గ్రీన్ బాల్స్ అన్నమాట, గ్రీన్ బీడ్స్ అన్నమాట, సారీ. నెక్స్ట్ మిగిలినది చైన్, మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ కూడా ఈ స్మాల్ సిల్వర్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఓకే, ఎంతమంది సరిపోతుందో అంతవరకు ఎక్కించుకోవాలి. లాస్ట్లో మనం దీనికి హుక్ అనేది అటాచ్ చేసుకోవాలి. హుక్ ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే, హుక్కి ఆ పక్కన ఈ పక్కన కూడా ఒక 2 సిల్వర్ బీడ్స్ ఉంచేసి దారాన్ని మళ్ళీ రివర్స్లో సిల్వర్ బీడ్స్లో నుంచి పోనివ్వాలి. అప్పుడు మనకి ఆ హుక్ అనేది అక్కడ లాక్ అయిపోతుంది. చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ దారాన్ని ఇక్కడ వరకు ఆ గ్రీన్ బీడ్స్ వరకు తీసుకువెళ్ళాలి, ఆ సిల్వర్ బీడ్స్లో నుంచి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ గ్రీన్ బీడ్స్కి ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఎలా అంటే, సైడ్కి ఒక గ్రీన్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి దారాన్ని తీసుకొని నెక్స్ట్ దానికి మనం సిల్వర్ బీడ్స్ ఎక్కించాలి. 5 సిల్వర్ బీడ్స్ తీసుకుంటున్నాను నేను. మీకు లెంగ్త్ ఎక్కువ కావాలి అనుకుంటే 6 to 7 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక గ్రీన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ ఒక సిల్వర్ బీడ్. ఈ సిల్వర్ బీడ్ దేనికంటే మనం ఆ గ్రీన్ బీడ్ని లాక్ చేయడానికి. ఇప్పుడు లాస్ట్లో మనం తీసుకున్న సిల్వర్ బీడ్ని వదిలేసి ఆ గ్రీన్ బీడ్లో నుంచి ఓన్లీ గ్రీన్ బీడ్ అంతే, సిల్వర్ బీడ్స్లోకి ఎక్కించొద్దు.
ఓకే, అప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 సిల్వర్ బీడ్స్ తీసుకుంది. 5 సిల్వర్ బీడ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ గ్రీన్ బీడ్లో నుంచి ఎక్కించాలి. సైడ్కి ఉంది కదా, గ్రీన్ బీడ్లో నుంచి తీసుకువెళ్ళాలి. ఓకే, మనకి ఈ షేప్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఈ సిల్వర్ బీడ్స్ లోపల నుంచి మనం దారాన్ని తీసుకొని ఆ గ్రీన్ బీడ్స్ వరకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ సైడ్ ఉన్న గ్రీన్ బీడ్లోనికి ఎక్కించుకోవాలి దారాన్ని. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, 5 సిల్వర్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ 1 గ్రీన్ బీడు, సిల్వర్ బీడ్ కూడా దీంతో పాటు తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ సిల్వర్ బీడ్ వదిలేసి గ్రీన్ బీడ్లో నుంచి ఎక్కించుకోవాలి. టైట్గా లాగండి ఫ్రెండ్స్, మనకి దారం కనిపిస్తే బాగోదు కదా. అలానే మరీ టైట్గా లాగేయద్దు, పట్టుకుని ఉండిపోతుంది. టైట్గా పట్టేసుకున్నట్టు ఉంటుంది. మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఓకే, సేమ్ ప్రాసెస్ మళ్ళీ సైడ్ ఉన్న గ్రీన్ బీడ్లోనికి ఎక్కించుకోవాలి. సేమ్ అలాగే మిగిలిన గ్రీన్ బీడ్స్ అన్నిటికి సేమ్ అదే ప్యాటర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇంతకుముందు మనం ఒక దారం వదిలేసాం కదా, ఆ దారము ఇప్పుడు మనం తీసుకొచ్చిన దారం 2 ఉంటాయి. ఆ రెండింటిని మనం ఒకే సూదిలో ఎక్కించేసుకుని వాటికి సిల్వర్ బీడ్స్ మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు సిల్వర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఓకే, ఇలా నెక్స్ట్ మనం ఇక్కడ దీనికి రింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి కదా, దానికోసం ఒక 2 బీడ్స్ వదిలేసి మిగిలిన బీడ్స్ లోపల నుంచి మనం దారాన్ని తీసుకుని వెళ్ళాలి లోపలికి. అంటే మనం ముడేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అలా కొన్ని బీడ్స్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం నాట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో అందమైన సింపుల్ నెక్లెస్ తయారైపోయింది. ఇది చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావాలంటే అది కంపల్సరీ క్లిక్ చేసుకోవాలి. ఈ నెక్లెస్ ఎలా ఉందో మీ సజెషన్స్ నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.